Hi friends, welcome to Kumar AI Effects. ఇప్పుడు నేను ప్రింటర్ సెట్లోకి వచ్చి ఇది మనకి కాల్ ఐకాన్ సింబల్స్ ఉంటాయి కదా. ఇవి ఏంటంటే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఏది మనకి నచ్చితే అది డౌన్లోడ్ చేసుకోవాలి. డైరెక్ట్ పిఎన్జీ చేసుకోవచ్చు, లేదంటే ఇమేజ్ డౌన్లోడ్ చేసి మనం కట్ చేసి కూడా వాడుకోవచ్చు. ఇదేంటంటే నేను ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుంటున్నా. అది ఫోటోషాప్లోకి తీసుకుపోయి ఇప్పుడు ఫోటోషాప్ ఓపెన్ చేసాను. ఫోటోషాప్లో మనం ఫోటోషాప్లో డైరెక్ట్ తెచ్చుకోవాలన్నమాట ఐకాన్స్. ఇప్పుడు మనం ఎక్కడైతే డౌన్లోడ్ చేసామో అవి. నేను ఫస్ట్ స్కై 1080pలో స్కై వాల్ పేపర్ తీసుకుంటున్నా, బ్యాక్గ్రౌండ్ తీసుకొని ఇప్పుడు ఫోటోషాప్లోకి అవి కూడా తెచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసాం కదా కాల్ ఐకాన్స్, గ్రీన్ది ఒకటి, రెడ్ది ఒకటి, అవి డౌన్లోడ్ చేసుకుని తెచ్చుకుంటాం. అవి తెచ్చి ఇందులో ఓపెన్ చేసుకోండి, ఫోటోషాప్లోకి తెచ్చుకోండి. అవి పెన్ టూల్తో కానీ లేదా డైరెక్ట్ పిఎన్జీ డౌన్లోడ్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఇమేజ్ రూపంగా డౌన్లోడ్ చేసుకుని ఇది యాడ్ చేసుకుంటా. ఇప్పుడు స్కై మీదకి అవి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇలా అడ్జస్ట్ చేసుకుంటా. ఒకటి లెఫ్ట్, ఒకటి రైట్ సైడ్, ఒకటి అడ్జస్ట్ చేసుకుంటా. ఇలా తీసుకోండి. అది తీసుకున్నాక మనం ఫోటోషాప్లో ఎవరికి నచ్చినట్టుగా అలా అమర్చుకోండి. ఎడిటింగ్ ఎవరి క్రియేటివిటీ వాళ్ళది. ఇప్పుడు ఏంటంటే ఇందులో యాడ్ చేసుకుంటాం. ఇది యాడ్ చేసుకున్నాక ఇక్కడ హార్జాంటల్ పెట్టుకుంటా నేను. నెక్స్ట్ అది ఆ ప్లేస్లో పెట్టేసి ఇంకా హార్జాంటల్ పెట్టాను. హార్జాంటల్ పెట్టుకొని ఇంకా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసి ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం చూడండి కరెక్ట్గా మీకు ఎవరికి ఏ రకంగా అమర్చుకోవాలనుకుంటే ఆ రకంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ అయిపోయాక ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనం చూడండి ఫోటో ఎవరిదైతే మనం యాడ్ చేయాలనుకుంటామో వాళ్ళ ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫోటోని మనం డ్రాగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా ఫోటో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మనం నచ్చిన టైప్లో తీసుకోవాలి. ఏ యాంగిల్లో తీసుకోవాలనుకుంటున్నాం ఏంటి మనం ముందు ప్లాన్ చేసుకుని ఇప్పుడు నేనైతే ఈ టైప్లో తీసుకోవాలనుకుంటున్నా. అది కొంచెం బిగ్ సైజులో పెట్టుకుంటా. వీటికి కావాలంత లైటింగ్, బ్రైట్నెస్ అన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు దానికి స్ట్రోక్ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే స్ట్రోక్ అవి ఇచ్చుకోవచ్చు. నేనైతే స్ట్రోక్ ఇచ్చుకుంటున్నా. ఎవరికి ఎంత ఇవ్వాలంటే అంత ఇచ్చుకోవచ్చు, లేదా ఫెదర్ ఇవ్వాలనుకుంటే ఫెదర్ ఇచ్చుకోవచ్చు. నేనైతే స్ట్రోక్ ఇచ్చుకుంటున్నా. బోర్డర్లాగా లైట్కి పెట్టాను. ఇలా పెట్టుకున్నాక తర్వాత ఏం చేస్తాం, ఇలా 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 ఇచ్చుకోవాలి. ఇటువంటి స్ట్రోక్ ఇచ్చుకొని అడ్జస్ట్మెంట్ కరెక్ట్ పెట్టేసి సేవ్ చేసుకోండి. మనకి ఎక్కడ సేవ్ చేసుకోండి, డెస్క్టాప్ అయినా ఫోల్డర్లో కానీ సేవ్ చేసుకోండి. ఇవ్వండి ఇట్లా సేవ్ చేసుకోండి. ఇంకేమైనా మ్యాక్సిమం క్వాలిటీలు సేవ్ చేసుకున్నా ఇంకేమైనా దీంట్లో అడ్జస్ట్మెంట్ అది పైకి అయిందంటే కింద డౌన్ చేసుకోవచ్చు, లేదా మనం ఇది కింద ఉంది పైకి డౌన్ చేసుకోవచ్చు. మన ఇష్టం, మనకి నచ్చినట్టుగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇదిగోండి నేను లైన్ పెట్టి అది కింద కొంచెం జరిపాను. అలా జరుపుకుంటూ అడ్జస్ట్మెంట్ చేసి సేవ్ చేసుకుంటాం. మళ్ళీ దాన్ని అదే సేమ్ మనకి ఎలా నచ్చితే అలా అడ్జస్ట్ చేసుకోండి. అది ప్రాపర్గా అయిపోయాక సేవ్ చేసుకోండి. ఆ ఇమేజ్ సేవ్ చేసుకున్నాక ఇక మ్యాక్సిమం క్వాలిటీలో సేవ్ చేస్తున్నా. ఇట్లా సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్నాక నెక్స్ట్ మనం దానికి ఇప్పుడు వీడియోలాగా రెడీ చేయాలనుకోండి. వీడియోలాగా రెడీ చేయాలంటే దానికి ఒక ఏఐ టూల్ ఉందండి. దాంట్లో మనం నేనైతే ఆ టూల్ యూజ్ చేశాను. అది డైజన్ ఆ టూల్ పేరు. అందులోకి వచ్చి ఆ వెబ్సైట్లోకి వచ్చి మన జీమెయిల్ ఐడి ఉంటుంది కదా ఎవరికైనా, ఆ జీమెయిల్ ఐడితో లాగిన్ చేసుకోవాలి. నేను నా జీమెయిల్ ఐడితో లాగిన్ చేశాను. ఇప్పుడు ఇట్లా వస్తాయి 2 బాక్సులు. ఇప్పుడు ఇందులో మనం అప్లోడ్ చేసుకోవాలి ఫోటో. ఏదైతే మనం వీడియో యానిమేషన్లో తయారు చేయాలనుకుంటామో ఆ ఫోటోని మనము అప్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా అప్లోడ్ చేసుకుంటే అది అప్లోడ్ అయిపోతుంది. ఇదిగోండి అప్లోడ్ అయిపోతుంది. తర్వాత ఏంటంటే మనం ఇక్కడ వీడియో ప్రాంప్ట్ ఇచ్చుకోవాలన్నమాట. ఇక్కడ వీడియో ప్రాంప్ట్ మనకి అది ఎలా మూవ్ అవ్వాలి యానిమేషన్, ఎవరికి నచ్చిన స్టైల్లో వాళ్ళు వీడియో ప్రాంప్ట్ రెడీ ఇచ్చుకోవచ్చు అనమాట. మనం దానికోసం మనం గూగుల్ ట్రాన్స్లేట్లోకి పోయి ఇక్కడ తెలుగు ఉంది కదా, ఇటు సైడ్ తెలుగు పెట్టుకొని అటు ఇంగ్లీష్ కన్వర్ట్ చేసి అట్లా పెట్టుకోవచ్చు. లేదంటే నోట్ ప్యాడ్ ఉంది కదా, దీంట్లో గూగుల్ పాయింట్ తెలుగు ఏదైనా యూజ్ చేసి మనం అందులో టైప్ చేసి పెట్టుకోవచ్చు అనుకుంటున్నాము ఏంటనేసి. లేదు అనుకుంటే మనకి ఏదైనా ఐడియా ఉంది అనుకుంటే డైరెక్ట్ అక్కడ మనకి ఇప్పుడు సైట్లోకి వెళ్ళాం కదా, ఇప్పుడు డైజన్ సైట్ ఉంది కదా ఏ టూల్,
దాంట్లోనే డైరెక్ట్ ఇక్కడ మనం టైప్ చేసుకుంటామంటే కూడా టైప్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు ఇదిగోండి ఇలా మీకు నచ్చిన ప్రాంప్ట్ మీకు ఏది రాయాలనిపిస్తే అలా రాసుకోవచ్చు. ఇలాగా మనకి ఏ స్టైల్లో యానిమేట్ అవ్వాలి ఏంటి అంటే అలా ప్రాంప్ట్ ఇచ్చుకోవచ్చు. ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే జనరేట్ ఆప్షన్ పక్కన కనిపిస్తుంది కదా, అదే జనరేట్ అవుతుంది అనమాట. దానికి మూమెంట్ అలా ఎలా మూమెంట్ ఇవ్వాలనుకుంటున్నాం ఏంటి అనేసి దానికి అడ్జస్ట్మెంట్ అలా ప్రాంప్ట్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకొని నెక్స్ట్ ఏంటంటే జనరేట్ కొట్టుకుంటాం. ఇలా పక్కన జనరేట్ ఆప్షన్ ఉంది కదా పక్కన, దాంట్లో జనరేట్ అనేది జనరేట్ చేయాలి. జనరేట్ చేస్తే ఇంకా మొత్తం అది ఫోటో మొత్తం వీడియో జనరేట్ అవుద్ది అనమాట. ఇట్లా స్టార్ట్ అయితే ఇదిగోండి ఇట్లా రౌండ్ బఫర్ అవుతున్నట్టు ఉంది కదా, అలా కొంచెం వెయిట్ చేయాలి. నెట్ స్పీడ్ని బట్టి కొన్నిసార్లు ఫాస్ట్ అయిపోద్ది, కొన్నిసార్లు స్లో అవుతుంది, కొన్నిసార్లు త్వరగా అయిపోద్ది. అదేంటంటే అయిపోయాక మనకి వీడియో ప్రాంప్ట్ రెడీ చేస్తుంది అనమాట. ఇదిగోండి ఇట్లా రెడీ అయిపోయింది చూడండి, ఇది వీడియో స్టైల్ అయిపోయింది. దీనికి మనం ఆడియో కావాలంటే ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో మనం ఆడియో యాడ్ చేసుకోవచ్చు, రింగింగ్ యాడ్ చేసుకోవచ్చు, హే సిరి కాల్ అండ్ నాన్న అని మన వాయిస్ మన ఓన్ వాయిస్ ఇచ్చుకోవచ్చు. లేదనుకుంటే ఏ వాయిస్తో కూడా ఇచ్చుకోవచ్చు. ఏ వాయిస్తో ఇచ్చుకోవాలంటే దానికి కూడా కొన్ని సైట్లు ఉన్నాయి, వెబ్సైట్లు, అందులో కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ ఏ వాయిస్తో ఇవ్వాలనుకోండి, ఐలో వాయిస్ అని ఉంటుంది ఏ వాయిస్, దాంట్లో ఇదిగోంటే ఇట్లా వస్తుంది అనమాట. ఏ వాయిస్తో జనరేట్ చేయాలనుకోండి, అది కొంచెం మనకి నచ్చకపోతే మన ఓన్ వాయిస్ ఇచ్చుకోవచ్చు. లేదనుకుంటే ఇది ఏ స్టైల్లో ఇస్తామనుకుంటే ఇక్కడ హే సిరి కాల్ నాన్న అని ఇచ్చుకోవచ్చు. మనకి ఎలా ఇవ్వాలనిపిస్తే అలా ఇచ్చుకోవచ్చు. అక్కడ నాన్న ప్లేస్లో అమ్మ ఏదైనా ఇచ్చుకోవచ్చు మీకు నచ్చినది. నేనైతే ఇలా ఇచ్చాను. ఇచ్చినాక ఇక్కడ జనరేట్ చేస్తే మనకి అది ఆడియోలోకి కన్వర్ట్ అవుద్ది అనమాట. ఇప్పుడు ఇక్కడ జనరేట్ ఉంది కదా, ఇక్కడ మేలు ఫీమేల్ అని అడుగుతుంది. ఇక్కడ ఇండియా అది తెలుగు అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ పక్కన జనరేట్ అని కొడితే అది జనరేట్ అయిపోద్ది అనమాట ఆడియో. ఇదిగోండి జనరేట్ అయిపోయింది. అది తర్వాత ప్లే చేసుకొని మనకి నచ్చిన వాయిస్తో మేల్ కానీ ఫీమేల్ అలా పెట్టుకోవచ్చు అనమాట. పెట్టుకున్నాక ఏంటంటే ఇక్కడ తెలుగు, హిందీ, కన్నడ లాంగ్వేజెస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఇలాగ ఎవరికి నచ్చింది వాళ్ళు పెట్టుకొని అలా చెక్ చేసుకొని తర్వాత డౌన్లోడ్ చేసుకోవాలి. అంతే చేసుకున్నాక మనకి ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో మనం ఆడియో యాడ్ చేసుకోవచ్చు. ఇది మనకి అంత కంఫర్ట్గా అనిపించకపోతే మన ఓన్ వాయిస్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇదిగోండి నేను డౌన్లోడ్ చేసాను. ఇదిగోండి ఇట్లా డౌన్లోడ్ చేసుకొని అదిగోండి MP3 ఫైల్ ఉంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా అందులో ఇంక కొన్ని వాయిస్లు ఉంటాయి కదా, ఆ వాయిస్లు చెక్ చేసుకోవచ్చు. మేల్ వాయిస్ ఎట్లా ఉంటుంది, ఫీమేల్ వాయిస్ ఎట్లా ఉంటుంది చెక్ చేసుకోవచ్చు. లేదు మనకి న్యాచురాలిటీ కావాలనుకుంటే మన ఓన్ వాయిస్ ఇచ్చుకుంటే బెటర్. ఏ వాయిస్ అంత కంఫర్ట్గా అనిపించకపోతే ఇప్పుడు అవి కాలింగ్కి రింగ్ టోన్స్ ఉంటాయి కదా, అవి మనం డౌన్లోడ్ చేసి అవి కూడా ఎడిటింగ్లో యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు సెల్ ఫోన్ రింగింగ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, అవి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు మనకి నచ్చిన స్టైల్లో. ఇప్పుడు చూడండి రింగ్ టోన్స్ అట్లా ఉంటాయి కదా, ఏవైనా రాయల్టీ ఫ్రీ ఫోన్ రింగ్ సౌండ్స్ ఉంటాయి కదా, సౌండ్ ఎఫెక్ట్స్, అవి మన ఫోన్ రింగింగ్ సౌండ్స్, అవి మనకి నచ్చింది ఏదైనా ఒకటి డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. అవి మనం ఎడిటింగ్లో యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వింటున్నా చూడండి. ఇప్పుడు మీరు వినండి, అలా ఏది మీకు కన్వీనియంట్గా ఉంటే అది డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. మీకు ఏది లైక్ అనిపిస్తే అది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. పెట్టుకుంటే ఇంకా మనం అది ఎడిటింగ్లో యాడ్ చేసుకోవచ్చు. రింగింగ్ హే సిరి కాల్ అన్న అనేది కూడా మనం అక్కడ రింగింగ్ వస్తుంది కదా ముందు, అలా యాడ్ చేసుకోవచ్చు. ఎవరి క్రియేటివిటీ వాళ్ళది.